డాక్టర్ గారు, సెక్స్లో పాల్గొన్నప్పుడు దంపతులు ఇద్దరూ పూర్తిగా నగ్నంగా మారాలా? అది ఎప్పుడు స్త్రీకి అలా నగ్నంగా మారడం ఇష్టం ఉండదండి, మామూలుగా ఉండదండి. ఆమె స్త్రీ ఎప్పుడు కూడా చాలా ఒళ్ళు దాచుకోవాలని చూస్తుంది. మగవాడి కొరకు సిగ్గు ఉంటుంది, కానీ స్త్రీతో సమానంగా మగవాడికి కాస్త తక్కువ ఉంటుంది. కానీ స్త్రీకి మాత్రం సిగ్గు ఎక్కువ ఉంటుంది, జంకు ఉంటుంది. అని చెప్పి దగ్గరగా మారిపోవాలని చెప్పి ఆ మగవాడు కొత్తవాడు అవుతాడు. ఎప్పుడు పరిచయం లేదు, ఎక్కడో ప్రేమించిన వాళ్ళు తప్ప మామూలుగా ఎరేంజ్ మ్యారేజ్లో మగవాడు ఎప్పుడు అంత పరిచయం వాడు కాదు, ఏమాత్రం పరిచయం లేనివాడు. ఒక పరిచయం లేని ఒక మగవాడి ముందు ఎంత పెళ్ళైన వాడికి ఒక్కసారి పూర్తిగా నగ్నంగా మారాలంటే చాలా. నగ్నంగా మారడం అనేది ఏంటండి, మొత్తం రెండు శరీరాలు దగ్గరైనట్లయితే ఆ స్పర్శతో వాళ్ళల్లో తెలియని లైంగిక ప్రేరణ కలుగుతుందని. అది లైంగిక ప్రేరణ, తనువులు రెండు ఒకటైపోతే ఆ స్పర్శతో ఇద్దరిలో చక్కగా లైంగిక ప్రేరణ కలగడంతో మంచి అనుభూతి కలుగుతుంది. కానీ మొదటి కలయికలోనే ఆ ఇద్దరు కంప్లీట్గా నగ్నంగా మారిపోవాలి అని చెప్పి ఆమెమో తన ఒంటి బట్టలన్నీ తీసేసి, ఆ జాకెట్ తీసి, బ్రా తీసేసి, చీర తీసేసి ఆ పక్కన పడేసి మగవాడు తీస్తే ఒక్కొక్కప్పుడు తన ఎబ్బెట్టిగా కూడా అనిపిస్తుంది. అంచేత తొలి కలయికల్లో కాకపోయినా తర్వాత నిదానంగా మాత్రం ఆ పని చేస్తే మాత్రం వాళ్ళు దాంట్లో పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందగలుగుతారు. పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని. అది కాకుండా ఎంత భార్య అయినా కొంత వాళ్ళు కాదు అంటే ఆగేందుకు భర్త అంగీకరించాలి. నా అర్ధాంగి, నేను చెప్పింది చేయాలి, పడగదిలో చేయాలంటే అలా కాదు. ఎంత పడగదైనా సరే ఎవరి రిజర్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి, ఉండాలి కూడా. అంతేకాని నేను పెళ్లి చేసుకున్నా కనుక నా భార్య మీద పరిపూర్ణ అధికారం ఉంటుంది కనుక తను మొత్తం తీసేసి నగ్నంగా మారిపోవాలి అనే మాట ఆ రంగా లేకుండా. ఎందుకని చెప్తున్నాం కదా, సైకలాజికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి. ఆ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి.